ఫ్రెండ్ నేను మీరాజ్ వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మ్ టాక్స్. ఇప్పుడే రాజాసాబ్ సినిమా అయితే చూస్తున్నా. సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. అండ్ స్టార్టింగ్ టైటిల్ కార్డ్ అయితే బాగా నచ్చింది భయ, డార్లింగ్ ప్రభాస్ అయితే. అండ్ ఆ ఫస్ట్ సినిమా నుంచి ఆ ఫోటోలు కానీ అండ్ ఆ లారీలతోటి ఆ రెబల్ అని చెప్పి ఆ స్టార్ అని చెప్పి అదిరిపోయింది అనుకోవచ్చు. ఆ ఎంట్రీ టైటిల్ తోటి అది మాత్రం నిజంగా చాలా బాగుంది. అదైతే స్టార్టింగ్ అయితే యాక్టర్ సత్యతోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక సీన్ మాత్రం నిజంగా అదైతే హైలైట్ ఉంది. స్టార్టింగే చాలా ఎక్కడికో తీసుకెళ్తాడు అనిపించింది సినిమాని చూస్తుంటే మాత్రం. సీన్ అయితే అంత బాగుంది. దాని తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ ఎట్లుంటుంది అంటే సాంగ్ తోటే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ కానీ అది పెద్ద ఫైట్ ఏం కాదు. అండ్ సాంగ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక సినిమా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తే మొత్తం హీరోయిన్లు, సాంగ్స్, ఆయన కామెడీ పంచెస్ కానీ ఆయన టైమింగ్ కానీ అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఆయన లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ వింటేజ్ అనుకోవచ్చు, కొంచెం యంగ్గా కనిపించిండు ఈ సినిమాలో మాత్రం. మనం గత సినిమాలతో పోల్చుకుంటే ఫుల్ మాస్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళకైతే ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ని చూస్తే మాత్రం నిజంగా కొంచెం రిలీఫ్ అవుతారు ఫ్యాన్స్ అయితే. డార్లింగ్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో అండ్ సెటేరికల్ కామెడీ పంచెస్ వేసిండు భయ్య. నిజంగా అవి అయితే చాలా నవ్వు తెప్పించినాయి అనుకోవచ్చు. అంటే కమెడియన్ అవసరం లేదు అనిపించింది. ఇంకా ఇంకోటి ఇందులో కమెడియన్స్ కూడా ఎక్కువ వాడలేదు అసలు మారుతి డైరెక్టర్ అయితే. స్టాప్లో అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ అయితే మన సముద్రకనికారిది. ఆయన క్యారెక్టర్ ఏంది అని తెలుసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసిండు. నిధి అగర్వాల్ని అయితే చాలా కూల్గా చూపెట్టిండు. అండ్ మాలవిక మోహన్ అయితే కొద్దిగా మాస్గా చూపెట్టిండు. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసి కొంచెం హైలైట్గా పెడితే బాగుండు అనిపించింది. కొంచెం నార్మల్ అనిపించింది, అంత హైప్గా ఏమంత అనిపించలేదు. చాలా సింపుల్గా అనిపించింది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఎక్కడైతే బ్రేక్ వస్తుందో ఇంటర్వెల్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్యాలెస్లోనే ఉంటుంది ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫే కొద్దిగా ల్యాగ్ చేశాడు అనిపించింది భయ, చాలా అంటే చాలా ల్యాగ్ చేశాడు. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం ఏంటంటే సత్య కామెడీ కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా అందరూ ఆ గృహలోనే ఇరుక్కొని పోతాడు కాబట్టి వీళ్ళందరూ అందులో ఎంటర్ అవుతారు. అండ్ మన ప్రభాస్ సీను అండ్ జమ్నీ గణేశన్ అండ్ మాలవిక మోహన్ అండ్ మన ప్రభాస్ డార్లింగ్ వీళ్ళందరూ అందులో ఎంటర్ అయినాక కొద్దిగా కామెడీ అక్కడక్కడ ఫన్ అయితే ఉంటుంది. సిద్ధార్థ్ గారిది ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది, వీళ్ళ నానమ్మ, అదొక స్టోరీ. ఆ స్టోరీ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది సినిమా మొత్తం. ఇంకా తమన్ మ్యూజిక్ అయితే అంత ఏమనిపించలేదు అసలు, చాలా స్లోగా కొట్టిండి అనిపించింది. తమన్ అయితే అసలు ఈ మూవీకి తమన్ మ్యూజిక్ కొంచెం బెటర్ ఉంటే బాగా అనిపించింది, కానీ నార్మల్గా ఉంది. అండ్ సాంగ్స్ కూడా 2-3 ఉన్నాయి. కానీ సినిమా మొత్తంలో అరుపులు కేకలు వినిపించిందంటే ఒక్కటే భయ్య, సెకండ్ హాఫ్లో నచ్చే సాంగ్ ఉంది కదా, ఆ స్టైలు, ఆ శాగు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంది భయ్య అసలు. ఆ చుట్ట నిజంగా ఆ మ్యూజిక్ మళ్ళా తమన్ భయ్య నిజంగా సినిమాకి మొత్తం ఎట్లా కొట్టిండో తెలియదు, అంతా నార్మల్. కానీ అది ఒక్క సాంగ్ మాత్రం లేపి ఇడిచిపెట్టిండు, మామూలు బేస్ లేదు దానికి అయితే మాత్రం. నిజంగా థియేటర్ మొత్తం దద్దరిల్లింది, మస్తు ఎంజాయ్ చేసారు ఫ్యాన్స్ అయితే. ఆ ఒక్క సాంగ్ మాత్రం నిజంగా హైలైట్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం ఇట్లా ల్యాక్ చేసి లాస్ట్లో కొంచెం ఒక 20-30 మినిట్స్ బాగా అనిపించింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ముసలి ఫైట్ సీక్వెన్స్ అదొకటి బాగా అనిపించింది. ఇంకోటి చాలా సీన్లు లేపేసిండు. మెయిన్గా నేను ఇంట్రెస్ట్ తోటి పోయింది ఏంటంటే ప్రభాస్ వాళ్ళ తాత గెటప్ వేసుకొని చుట్టగాలుస్తాడు కదా, అది క్లైమాక్స్ సీన్ ఉండేదేమో మేబీ అది పెట్టిన హైలైట్ ఉంటుండే సినిమాకి. నిజంగా నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఓవరాల్గా చూసిన తర్వాత లాస్ట్లో ఆ గెటప్ వేసి వాళ్ళ తాతకు దమ్కిస్తే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుండే. ఇప్పటివరకు సినిమా యావరేజ్ అన్నోళ్ళు కూడా సినిమా పీక్స్ ఉంటుండే అనిపించేది. చాలామంది బాడీ బిల్డర్లు, చాలా విలన్స్ తోటి ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ అనుకుంటా నాకు తెలిసి. ఆ సీన్ ఎందుకు లేపేసిండో అర్థం కాలేదు ఆ గెటప్ తోటి, అసలు వాళ్ళ తాత గెటప్ తోటి. రిలీజ్ రోజు కట్ చేసిన సీన్లు నాకు తెలిసి అన్ని సంక్రాంతికి యాడ్ చేస్తారు, ఇదే వీళ్ళ ప్లాన్ ఉన్నట్లుంది. జోకర్ సీన్ తోటి సినిమా ఎండ్ అవుతుంది పార్ట్ 2 అని చెప్పి. ఆ గెటప్ వేసి నిజంగా ఏదో ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ ఏదో ఒకటి పెడితే బాగుంటుండే అనిపించింది. అసలు గెటప్ వేసి మరి దాన్ని ఎండ్ కార్డ్గా యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అండ్ మళ్ళీ డబుల్ యాక్షన్ పార్ట్ 2 అంట. డైరెక్టర్ మారుతి అయితే నిజంగా ఇన్ని రోజులు చిన్న సినిమాలు తీసిండు, పెద్ద సినిమా ప్రయోగం నిజంగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఎందుకంటే కరెక్ట్ హ్యాండిల్ చేయలేకపోయింది అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా మాత్రం డార్లింగ్ కోసం చూడవచ్చు భయ. నిజంగా మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ లెంత్ డార్లింగే కనిపిస్తాడు. అండ్ డార్లింగ్ టైమింగ్ కానీ ఆ కామెడీ పంచెస్ కానీ మనకు వింటేజ్ డార్లింగ్ అయితే కనిపిస్తాడు. మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేసిండు. మెయిన్గా స్టోరీ ఇంకొంచెం డెప్త్గా ఆలోచించి రాస్తే బాగుంటుండే అనిపించింది. ఇంకా ఈ సినిమాకి ఇంకా 4 hours తీసిండంట మారుతి, ఇంకా 1 hour ఫోటేజ్ ఉందని చెప్పి కూడా చెప్పిండు ఇంటర్వ్యూలో. బట్ చాలా లెంత్, ఈ 3 hours చూడలేకపోయినాము, ఇంకా 4 hours అంటే ఇంకా చాలా కష్టము. బట్ పార్ట్ 2 అయితే అవసరం లేదు అనిపించింది, ఎందుకంటే అక్కడ స్టోరీ లేదు, మ్యాటర్ లేదు. యాక్చువల్గా మీరు పార్ట్ 2 ఉన్న స్టోరీని ఇందులో కరెక్ట్ చేస్తే వేరే లెవెల్ హిట్ అయిపోతుండే సినిమా. చాలా రోజుల తర్వాత వింటేజ్ డార్లింగ్ అయితే మనకు కనిపించిండు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నిజంగా ఇక పండుగనే అనుకోవచ్చు, ఎందుకంటే మనం నెవర్ డిసప్పాయింటెడ్. ఆయన కామెడీ టైమింగ్ తోటి అయితే నెవర్ డిసప్పాయింటెడ్. ఇది ఒక మాస్ సినిమా అయితే కాదు, మనం మంచి ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా ఇది.
సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఆడుతుంది, కొన్ని రోజులు అయితే ఆడుతుంది. ఖచ్చితంగా అయితే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని పోయినా, నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మీరైతే చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.